హాయ్ ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నావిక్ జనరల్ డ్యూటీ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందండి. 10+2 ఎంట్రీ ద్వారా మనం భర్తీ చేయడం జరుగుతుంది. అంటే ఇంటర్మీడియట్ అర్హతతో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. జనవరి 26వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించబడుతుంది. అండ్ ఫిబ్రవరి 2వ తారీఖు చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. దీనికి ₹1 కూడా ఫీజు లేకుండా ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. సో మనకు పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి అవకాశం లేదు. మేము రిక్రూట్ చేసుకోవట్లేదు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అని చెప్పేసి వాళ్ళు మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ కలిగినటువంటి అభ్యర్థులు 50% మార్కులతో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. SC/ST వాళ్ళైతే 40% మార్కులతో పాస్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక మనకు పే స్కేల్ చూసుకుంటే ₹21,700 జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా అలవెన్స్లు అనేది కల్పించడం జరుగుతుంది. అలవెన్స్లతో కలుపుకొని మీకు ఒక ₹25,000 వరకు మీకు జీతం అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక మనకు 260 ఖాళీలకి ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఓపెన్ కేటగిరీలో 113 ఖాళీలు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 26 ఖాళీలు, OBC వాళ్ళకు 75, ST వాళ్ళకు 13, SC వాళ్ళకు 33 ఖాళీలు ఇవ్వడం జరిగింది. మీకు కనుక ప్రమోషన్ కనుక వచ్చినట్టే మీకు జీతం ₹47,600 అనేది బేసిక్ పేనే మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రమోషన్ వచ్చినప్పుడు. తర్వాత దాంతోపాటుగా అలవెన్స్లు కల్పించడం జరుగుతుంది. మామూలుగా వీళ్ళకి వచ్చేటటువంటి అదర్ బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రీగా రేషన్, క్లాతింగ్స్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా. 45 డేస్ అనేది మీకు లీవ్ ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మీకు మిగతా బెనిఫిట్స్ ఏంటో కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూడండి. అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మొట్టమొదటిగా రాత పరీక్ష అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి అనేది పిలవడం జరుగుతుందండి. రాత పరీక్షకు వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. రాత పరీక్షకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏ స్టేట్ వాళ్ళు ఎక్కడ రాసుకోవాలి, వాళ్ళకి ఇక్కడ సెంటర్స్ అవైలబుల్గా ఉన్నాయో ఒకసారి ఇచ్చారు చూడండి. మనకి ఇక్కడ తెలంగాణ వాళ్ళు అయినట్లయితే వాళ్ళకు సికింద్రాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు విశాఖపట్నంలో ఉందండి. ఈస్ట్ జోన్ కిందకి వచ్చేటటువంటి స్టేట్స్ అనమాట ఇవి కూడా. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారితంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే మెడికల్ ఎగ్జామినేషన్కి పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో భాగంగా 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. 7 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 20 స్కేటప్స్, 10 పుషప్స్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో భాగంగా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు ఈ రాత పరీక్షలో భాగంగా మీకు కవర్ అయ్యే సిలబస్ ఏంటో కూడా నేను ఒకసారి చూపిస్తాను. రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చరికి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందండి. సో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, బేసిక్ కెమిస్ట్రీ, నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీషు ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్లోనే మీకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. తర్వాత జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కలిసి మీకు ఈ యొక్క ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మనకు మెడికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మెడికల్ స్టాండర్డ్స్ అంటే హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, సో వీటిని మెడికల్ స్టాండర్డ్స్గా మనం పరిగణించడం జరుగుతుందండి. విజన్, మనం ఐ ఎలా ఉండాలి, తర్వాత హియరింగ్ ఏ విధంగా, చెవి ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మెడికల్ స్టాండర్డ్స్ కిందకి తీసుకోవడం జరుగుతుంది మనకు. సో మిలిటరీ డాక్టర్స్ వాళ్ళకు మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. హైట్ వచ్చరికి 150 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ వచ్చరికి మనకు చెస్ట్ ఎంత ఉండాలని చెప్పలేదు, హైట్ తగ్గట్టు ఉండాలి చెస్ట్ అని చెప్పారు. ఎక్స్పాండ్ చేసినప్పుడు మాత్రం 5 సెంటీమీటర్స్ అనేది పెరగాలి. వైట్ వచ్చరికి హైట్ తగ్గట్టు ఉండాలి. హియరింగ్ అంటే చెవి మనకు నార్మల్గా ఉండాలి హియరింగ్ అనేది. విజువల్ స్టాండర్డ్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు మనకు. టాడీకి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు మనకు, ఒకసారి చూడండి ఇవి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ₹1 కూడా ఫీజు లేదు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళకు. మీకు ట్రైనింగ్ వచ్చరికి ఆగస్టు 2020 నుంచి మీకు స్టార్ట్ అవుతుందన్నమాట. సో మీరు రాత పరీక్షకి వెళ్ళేటప్పుడు మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని రావాల్సిందిగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఇక చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది. సో పోస్టింగ్ వచ్చరికి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క సెంటర్స్ ఎక్కడెక్కడ మనకు విశాఖపట్నం కూడా వస్తుండొచ్చు మనకు పోస్టింగ్ అనేది. సో ఎక్కడైనా పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. అది మాత్రం మనం చెప్పలేం పోస్టింగ్ ఎక్కడ అని మాత్రం. ఆల్ ఇండియా వైడ్గా ఎక్కడ కానీ వారు వేకెన్సీలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఫిల్ చేస్తారు. పర్టికులర్గా ఇక్కడనే ఉన్నాయని ఎక్కడ మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు కాబట్టి పర్టికులర్గా ఇక్కడనే మనకు పోస్టింగ్ వస్తుందని మాత్రం చెప్పలేం. సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్